been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I've never got no regret. The hours I've been putting in. So take a chance on faith. Your mind's a boundless place. So take a chance. హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన తిను మా చెల్లి Hi, నా పేరు సాహితి తిను మా అక్క. We're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇప్పుడే అయితే మేము బయలుదేరబోతున్నాము. ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? వెల్ లాస్ట్ వీడియోలో మేము మీ అందరికీ చెప్పాం కదా దట్ సంజన ఇస్ గోయింగ్ ఫర్ హర్ ఇంటర్న్షిప్. ఆ డీటెయిల్స్ మొత్తం మేము లాస్ట్ వీడియోలో చెప్పాము. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మేము అన్ని సూట్ కేసెస్ అన్ని కార్లో పెట్టేసాము అండ్ ఇప్పుడు బయలుదేరబోతున్నాం. We're still in our garage technically. Actually ఈరోజు ఎంత పని చేసాం సంజన? యా అందుకనే లేట్ అయింది. వి థాట్ అబౌట్ 8కి బయలుదేరదాం అనుకుంటే ఇప్పుడు టైం 1:30. ఓకే 8 రియలిస్టిక్లీ మాకు రాత్రి పనుకున్నప్పుడు అర్థమైంది 8 వరకు అవదని. ఎందుకంటే రాత్రి మేము పనుకున్నాళ్ళకి 2 AM అవ్వింది. నిన్న పార్టీ నుంచి వచ్చాము కదా, సో 2 AMకి పనుకున్నప్పుడు ఇంకా అవ్వదు 8కి బయలుదేరతాం. సో అట్లా మేము పొద్దున్న 7కి అట్లా లేచి ఫస్ట్ థింగ్ ఏం చేసామంటే ఈ బోబా మమ్మీతో మండే రెసిపీ చూపించాం కదా మీ అందరితో, బోబా ప్రిప్ అది స్టార్ట్ చేసాం. అది అవ్వేటప్పుడు సోక్ అయ్యేటప్పుడు మేము ప్యాకింగ్ చేసాం. దాని తర్వాత మళ్ళీ బోబా రెసిపీ ఫినిష్ చేసి లంచ్ తినేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఐ హ్యావ్ మై బోబా విత్ మీ. ఓకే బయలుదేరదాం. అయితే అమ్మోళ్ళు కూడా రెడీ అయినా. యాక్చువల్లీ మీరు అనుకుంటున్నారు మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారని. వాళ్ళు ఇంకో కార్లో ఉన్నారు, డాడీ వాళ్ళ కార్లో. యా they're in that car. అండ్ మమ్మీ ఐ థింక్ ఇంకా లోపల ఉంది. బట్ వాళ్ళు ఆ కార్లో వస్తారు. సంజన నేను ఈ కార్లో బయలుదేరుతున్నాము. ఇద్దరం సపరేట్ కార్స్ ఎందుకంటే సంజనాకి ఇంటర్న్షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కార్ కూడా అవసరం, ఈ కార్ కూడా అవసరం అయింది, తను అటు ఇటు డ్రైవ్ చేయాలి కాబట్టి. సో యా అందుకని ఈ కార్ అక్కడికి తీసుకెళ్ళాలి అండ్ ఆ కార్ కావాలి ఎందుకంటే నేను డాడీ మమ్మీ మళ్ళీ బ్యాక్ ఇంటికి రావాలి కదా, సో ఆ కార్ కూడా కావాలి. దట్స్ వై వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మమ్మీ కూడా వస్తుంది. ఇది ఇదిగోనా మీకు 2 చాక్లెట్స్ ఉన్నాయి ఇందాక మెల్ట్ అవుతున్నాయని తీసుకొచ్చా. ఇది కెమెరా యాంగిల్ కుదరట్లా. ఓకే ఇదిగోండి ఫోన్ కింద పడిపోయిందిరా పెద్ద ఇది. ఈ మర్చిపోయాను చూసి. చాక్లెట్స్ ఇచ్చారు నాన్న మీకు. యా సో మమ్మీ ఇప్పుడే వచ్చి మాకు చాక్లెట్స్ ఇచ్చింది, ట్రఫల్ చాక్లెట్స్ అయ్యి. అండ్ ఇది మర్చిపోయాము మైక్స్ దీంట్లో పెట్టేసి. ఓకే దీనికి చార్జర్ సంజన, తన చార్జర్ ఉంది అయితే ఐ హావ్ USB-C చార్జర్. అన్నీ ఉన్నాయా? యా ఓకే ఇంకేమన్నా మర్చిపోయారా? అంతే అనుకుంటాను, అన్నీ ఉన్నాయి ఇంకా. సరే అమ్మా నేను కార్ వేస్తాను డోరు. ఓకే సో బయలుదేరుతాం అయితే. యా నేను కూడా కార్ స్టార్ట్ చేస్తాను. ఓకే కెమెరాని తీసేసుకో. నీ సన్ గ్లాసెస్ కావాలా అయితే? ఇట్స్ ఫైన్ పర్లేదు. ఈరోజు సన్నీ కలేదు. యాక్చువల్లీ వైర్ ఏంటిది అనుకుంటున్నారా, డాష్ క్యామ్ పెట్టామన్నమాట. సో దాట్స్ వై దిస్ వైర్ ఇస్ a little bit hanging. You want music? Yes. Sanjana has a best playlist. తను చాలా మంచి మ్యూజిక్ అన్ని ఆ ప్లేలిస్ట్లో పెట్టుకొని నాకు కూడా షేర్ చేసేది అనమాట. సో మేము ఇద్దరం వింటూ ఉంటాము దాని నుంచి. Doja Cat, Paint the Town Red. ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది రీల్స్లో. అండ్ సంజన GPS తన కార్కే కనెక్ట్ అవ్విద్ది కాబట్టి లైక్ ఫోన్ పక్కన పెట్టేస్తే అదే రూట్ చూపిస్తూ ఉంటుంది. యా 3 hours అండ్ యా 3 hours చూపిస్తుంది బేసిక్లీ. 3 hours and a couple of minutes. యా గుడ్. మనం బ్యాక్ చేసి అమ్మోళ్ళకి వెయిట్ చేద్దాం బికాస్ ఐ థింక్ వాళ్ళు కూడా. I never wanna look back. Take a chance.
chance on faith. Take a chance on faith. I never wanna look back. Take a chance on faith. It's too late now. It's something I never wanna say. I stand my ground. I need to be who I'm meant to be. Yeah, I don't see it any other way. I know I gotta keep the faith. I never wanna look back and wish I could have been. I'm never gonna regret the hours I've been putting in. So take a chance on faith. You're my boundless place. So take a chance, take a chance on faith. So take a chance, take a chance on faith. In about 1.5 miles, turn right onto Countryside. యా Kada? అవును ఇక్కడ మొత్తం చాలా Look at that గ్రీనరీ house, like all the way back there. ఓ మై గాడ్ యా అదేం సంజన అంత అనుకుంది Kada? This మొత్తం ఆ ల్యాండ్ ఉంటుంది. యా వాళ్ళ ఫార్మ్ మొత్తం ఫార్మ్ ల్యాండ్ ఉంది ఇక్కడ So take a chance. I never wanna look back. Take a chance. It's funny you go around the building. at the roundabout. Take the second exit onto Goes at for the next sale. stop sign. Turn left. 444 ప్లస్ ఏకర్స్ ఇక్కడ సెల్ చేస్తున్నారంటే దట్స్ సో క్రేజీ ఒక టౌన్ అంత బేసిక్లీ వాళ్ళు ఫర్ సేల్ సైన్ కనిపించింది మాకు ఇప్పుడే అది కొనుక్కొని ఓ దర్స్ అ డియర్ ఓ లోపలికి వెళ్ళిపోయింది కనీసం బయటకు పోయి అట్లా. యా డియర్స్ అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి ఇటు సైడ్ బరుగుతాయని యా సో ఇప్పుడే మేము అరౌండ్ హాఫ్ వే వచ్చాము ఇంకో హాఫ్ వే ఉంది అండ్ మధ్యలో అయితే అన్ని మౌంటైన్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి ఫార్మ్స్ మౌంటైన్స్ ఇంకో 1 అవర్ ఉంది అండ్ ఇప్పుడే నేను సంజన ఒక పాడ్కాస్ట్ వింటున్నాం అనమాట సో ఇంకో 1 అవర్ 15 మినిట్స్ లెఫ్ట్ అని ఉంది ఇప్పుడు వరకు అయితే సాంగ్స్ అన్ని విన్నాము ఇప్పుడు పాడ్కాస్ట్ వింటున్నాము యా ఇప్పుడు సాంగ్స్ వింటా ఉంటే డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం అట్లానే ఆ మూడ్లోనే ఉంటారు. ఎస్ Take a chance on faith. So take a chance. Take a chance on faith. Quincy is a quiet town along the Mississippi River. I never wanna look back. Started a family. Becky quit her job in pharmaceutical sales to become a stay-at-home mom, while Tim continued his successful career in the recycling industry. 11 years of marriage, Tim filed for divorce. Although he wouldn't discuss the specifics of why he filed, he hinted that it had to do with what he saw as a change in Becky's personality after she became a nurse. She struggled with patience. ఆల్మోస్ట్ వచ్చేసాము ఇప్పుడు 3 hours in. 3 hours డ్రైవ్ తర్వాత వచ్చేసాము అండ్ ఇదైతే ఫస్ట్ టైం అనమాట సంజన ఇంతసేపు ఒకే స్ట్రెచ్ లో డ్రైవ్ చేయటం అయితే పక్కన ఎంటర్టైన్ చేశానా అంత టైర్డ్ గా ఏం లేదు. ప్లస్ మనం వినిన పాడ్కాస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 2 పాడ్కాస్ట్ విన్నాము సో యా వచ్చేసాము ఇంకా నైబర్హుడ్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఈ ఎంట్రన్స్ ఎప్పుడు వచ్చేది? ఐ థింక్ వి కమ్ ఫ్రమ్ అనదర్ ఎంట్రన్స్, రైట్? నో దీంట్లోనే సంజన బట్ అట్ సైడ్ నుంచి వస్తాము అండ్ హౌస్ నెంబర్ 8 స్ట్రైట్ వెళ్ళు చెప్తా
అది GPS పెడతా నాకు. ఓకే 2 క్రైమ్ పాడ్కాస్ట్లు విన్నాము అంటున్నా. డిఎన్ఏతో ఒక కేసు సాల్వ్ చేశారు అండ్ దెన్ ఇంకో కేసు ఏంటిది యా హలో అసలు బేస్ ఉంచుతాయని చూడాలి ఫస్ట్. ఫ్రెండ్స్ పెట్టాలి. ఫ్రెండ్స్ ఒక్కొక్కడు 10,000 12,000 15,000 అంటున్నారు. ఇప్పుడే మేము అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాం. మమ్మీ అండ్ డాడీ అంకుల్తో మాట్లాడుతూ ఉన్నారు అండ్ మేమైతే కోకోనట్ వాటర్ క్రాసాంట్ అండ్ ఈ బిస్కెట్స్ అయితే తింటా ఉన్నాం. మమ్మీ వాళ్ళు అయితే టీ అయినా తాగుతున్నారు. but we're just watching. ఇక్కడ ఈ వీళ్ళ సన్ రూమ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఏంటిది ఫ్లవర్సా మల్లెపూలు ఉన్నాయా బయట పెట్టున్నాయా నేలలో వేస్తున్నారు బాగుంది మమ్మీ కూడా ఇదే కదా అనేది యా పూల చెట్లు వేద్దామని చాలా బాగున్నాయి కీస్ లేవా సంజన సరే తెచ్చుకో అయితే సంజన నీ న్యూ హోమ్ లోపలికి వెళ్ళి అప్పుడే మమ్మల్ని మర్చిపోయింది కీస్ మర్చిపోయింది సో ఇయే అనమాట మల్లెపూలు డాడీ వాళ్ళు చెప్పేది అంకుల్ వాళ్ళ ఇంటి బయట ఉన్నాయి ఐ థింక్ ఒక టైప్ ఆఫ్ మల్లెపూలు అసలు అంత బాగా స్మెల్ వస్తున్నాయి అంటే చాలా కూడా గ్రో అయినాయి డాడీ బాగున్నాయి చాలా బాగున్నాయి సో నెక్స్ట్ 3 months కోసం అయితే ఇది సంజన న్యూ హోమ్ అనమాట ఏంటి సంజన మూవ్ ఇన్ అవుతున్నావా ఈరోజు మూవ్ ఇన్ డే సంజన తన కొత్త రూమ్ టూర్ కూడా ఇవ్వాలి సంజన నువ్వు కొంచెం సర్దుకున్న తర్వాత తన న్యూ రూమ్ టూర్ కూడా ఇచ్చిద్దంట సో అంకుల్ వాళ్ళ నేబర్హుడ్ అంకుల్ వాళ్ళ నేబర్హుడ్ కూడా చాలా బాగుంటుంది Are you gonna go from the front or here? సో నిన్ను ఫ్రంట్ నుంచి తీస్తా బయట నుంచి చూపిద్దాము అటు వెళ్ళు సో అదొక సూట్ కేస్ ఉంది అండ్ ఇదేమో ఒక బ్యాగ్ అనమాట Wait, Sanjana, I have these in my hands too. Oh, పెట్టేసా Yeah. సో ఇప్పుడైతే మేము అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది సంజన 1 hour 1.5 hours యా అరౌండ్ ఒక 1.5 hour అట్లా అవ్వింది అండ్ ఇప్పుడైతే మమ్మీ అంకుల్ ఆంటీ డాడీ అందరు మాట్లాడుకుంటున్నారు అండ్ నేను సంజన ప్లస్ డాడీ కూడా వచ్చారనమాట సూట్ కేస్ తాటానికి బట్ డాడీ ఇప్పుడే లోపలికి వెళ్ళారు సో డాడీ అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళారు అనమాట సూట్ కేస్తో అండ్ మేమిద్దరం అయితే ఇక్కడ ఉన్నాము అంకుల్ వాళ్ళ గార్డెన్ వీళ్ళకి చాలా వెజ్జీస్ అయి పెట్టున్నారు అనమాట యూ కెన్ సీ సమ్ ఆఫ్ దమ్ రైట్ హియర్ మొత్తం బెడ్స్ అన్ని వేయించి పెట్టారంట సో యా ఇప్పుడైతే లోపలికి వెళ్దామా yeah pads I think ఇది సంజనాస్ న్యూ హోమ్ అందుకనే తమ్నేల్లో కూడా అట్లానే పెట్టాము బికాజ్ తను ఇక్కడే ఉండబోతుంది ఫర్ ద నెక్స్ట్ 3 months yeah with Animesh Yeah. and uncle and auntie yes so let's go inside నేను తీస్తాను సంజన లోపలికి వెళ్తాం ఇటు నుంచి వెళ్ళు ఫ్రంట్ నుంచి సో ఇప్పుడైతే సూట్ కేస్ డాడీ తీసుకెళ్ళి గరాజ్లోకి వెళ్ళాను యా చూపించాను నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు సంజన కార్ కేస్ మర్చిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళింది తాతానికి యా దే లుక్ సో నైస్ ఇవన్నీ అసలు స్మెల్ అంత బాగా వస్తున్నాయి సంజన ఈవెన్ దోస్ లైక్ ఆ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి Wait, are those roses? Really? నన్ను అవును రోజెస్ సంజన ఓ బీస్ పాలినేట్ చేస్తున్నాయి yeah బాగుందా యా
సో ఇదే అన్నమాట మేము ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాము when we came to get our bracelets done. So yeah, you can open it. ఇక్కడ ముగ్గు కూడా వేసింది చాక్తో. Thank you, Sanjana, for welcoming me. You're welcome. Walk. I'll take you. Daddy, na? ఏం చేస్తున్నారు? రోటీ మ్యాట్. అవును, అయ్యో అది మిస్ అవ్వే మేము. మీరు ఏం చేస్తున్నారు మా వీడియో తీయకుండా? ఓకే అనిమేష్, how does this work? సో అనిమేష్ రోటీ మ్యాటిక్ ఎక్స్పర్ట్ అనమాట. చూపిస్తున్నారు ఎట్లా చేయాలని. Did you put all the ingredients in by yourself? So what did you put? You put water, oil, and the flour? Okay. Press the recipe flower. Okay. We'll start. Press the play button. Press yes. And then it will start it by itself. Oh, that's so cool. So it makes 20? Yeah. Oh, okay. And it comes out of here? Yes. Oh, that's cool. So you've become an expert now, Animesh? No. Not yet. You will though. So Animesh, say hi to our channel. Hello. Tani put my little brother I paid, kada? Animesh, Sanjanaka, you know Sanjanaka, right? Yeah. She's gonna teach you all the stuff, like all of your favorites. Your mom said you like pasta? Yes. Yeah, so, and you like French toast too? Yes. Yeah, she makes really good pasta and French toast. Do you like sweet stuff or more spicy? Or like both? You guys can make... You can go like blueberry picking and make a blueberry cake or blueberry muffins. Do you like those? I like cakes. Yeah, we can make like a blueberry cake. That sounds good. Yeah, do you like blueberries? Well, if they're sweet, then I like them. Yeah. That's why we should go picking, because then we can taste from the tree before we get it. Then we can only get sweet ones. Yeah. Then maybe once your school is over, June, right? June 8th, we can go. That's like 2 weeks away. Yeah, yeah. We can make a lot of food. You can make like ice cream sundaes. Yeah. If you like ice cream, Animesh. So this count, take a count in the adi e count kanta Animesh cheppadu ippude, right? So idi second ball roll chestunani cheptundi, and ikkademo cook avuta undi roti. Meeku anpistunda majjalo? You see it? It's like puffing up too. Oh, that's so cool. Are you getting a plate? Be careful, hot count in here. Is it hot? Nice. Oh, that's so cool. Wait, does it roll it out here? Oh, it just presses it? Yeah, I think it like presses it and then mali puff of it. Oh, okay. This is a butler. Yeah, where are you guys sitting? అన్వేష్ రోటీ మ్యాట్ చపాతీలా మామూలు చపాతీలా నువ్వు పెట్టినా మళ్ళీ వేడి ఉంటాయి వేడిగా ఉంటుంది అందుకని వచ్చినప్పుడు రోటీ మ్యాట్ కావాలి ఇవి కావాలి రోటీ మ్యాట్ అవి కావాలా అలాగే ఆ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్. అదే అదే వాళ్ళకి తక్కువ అంటే బాగా అయిపోతాయి, అది కొంచెం బెట్ అయిందంట.
ఒకటి సంజన చిన్నవి కదా అయ్యే తింటాడు అంట్లేనా మళ్ళీ ఇంకా ఓకే కావాలంటే మళ్ళీ బీన్స్ నాన్న పక్కది అండ్ దెన్ పప్పు పప్పు కాదు అది అదేంటి అది బ్లాక్ ఐ పీస్ బ్లాక్ ఓకే ఓకే అందులో ఇట్లా అన్ని హెల్తీగా దొరుకుతాయి యా మంచిది లేదా అందుకే నాకు రోటీ మ్యాటిక్ అవుతుంది పెడతాను ట్రై చేస్తాను కూర్చోను మా నువ్వు కూడా పర్లేదు ఇదేంది ఇది ఎవరి టేబుల్ నీకే నువ్వు కావాలంటే కూర్చో నువ్వు కావాలంటే కూర్చో లేకపోతే అటు కూర్చో సంజన ఇటు కూర్చుని కూర్చుంటారు ఇటు సరే అంటే మేము ముగ్గురం కిడ్స్ ఇటు కూర్చుందాం అనుకున్నా బట్ నువ్వు ఇక్కడ కూర్చుంటే అంకుల్తో ఈజీగా మాట్లాడచ్చు నువ్వు చేసి నాకు నాన్న అది టేబుల్ కింద ఉంటుంది నాకు తీసుకోండి ఇంకా పర్లేదు ట్రై చేస్తాను బాగానే చేస్తాను మీ నాన్నకి ఇస్తాను ఎక్స్పెరిమెంట్ అని డాడీకా అంతే తల్లి నా ఎక్స్పెరిమెంట్ బాయ్ సంజన ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 8:30 అట్లా అవ్వింది సో బయలుదేరుతున్నాం మేము మమ్మీ కూడా వస్తున్నట్టుంది ఇప్పుడు ఏం సంజన కోల్డ్ కొంచెం ఉన్నట్టుంది ఈరోజు చలి పెరిగింది కదా నాకు అర్థమైంది అంకుల్ వాళ్ళ హౌస్ కొంచెం ఇట్లా పైకి ఉంటుంది అది ఎలివేషన్ ఇక్కడ బాగుంది నాన్న అట్లా మన దగ్గర మా దగ్గర ఇలా లేదు కదా ఇంత మాట్లాడుకోవడం ఇలా లేదు జనాలు అసలు ఇక్కడ బాగుందా ఉన్నారు నేను మన ఉన్న కమ్యూనిటీలో ఉందే తక్కువ మంది ఇండియన్స్ ఆ ఉన్నోళ్ళు కూడా ఇలా ఎవరికి వాళ్ళు ఏం మాట్లాడతారు ఎవరి పనులు వాళ్ళే ఈవెంట్లు పెట్టినప్పుడు కలవటం తోటలా కూడా ప్రస్తుతానికి ఎవరేం ప్లాన్ చేయాలి మనకి బయట సపరేట్ మంత్స్ పెట్టుకుంటాం బాగుందా అట్లా బాగుంటుంది కలిసి లేడీస్ బర్త్డేస్కి వెళ్తాం బాగుందా బాగుంది వాకింగ్ కూడా రోజు ఇట్లా వెళ్ళి కాల్ చేసుకుంటాం పెద్ద నువ్వు హ్యాపీగా ఆంటీతో పాటు ఎక్కడికి కావాలని వెళ్ళు వాకింగ్ లేకపోతే యా అవును వచ్చేస్తాం కదా ఫ్రైడే మళ్ళీ అదే ఏం పుట్టినరోజు రాదా అదే రోజు ఫ్రైడే సంజన అని అడిగాం అనమాట అప్పుడేమో మీరు నా స్వీట్ 16 ఇప్పుడు నా ఇయర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నా గ్రాడ్యుయేషన్ నా గ్రాడ్యుయేషన్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయితే ఈమె ఏమంటారు సంజన అనింది మేము అన్నాం నాన్న థర్స్డే రోజు వస్తావా ఫ్రైడే అమ్మాయి పుట్టినరోజు కదా అంటే నేను వర్క్ లో జాయిన్ అవుతున్నా కదా మళ్ళీ యా వెంటనే వస్తే బాగుండదు కదా అట్లా యా సరే వర్క్ అయిపోయే లోపలికి మేము వచ్చేస్తాంలే పిచ్చేసుకున్నాం అలా అనుకున్నాం ఫస్ట్ వీక్ అడగడానికి ఉండదు యా బాగుండదు కూడా ఇట్లా యా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా వర్క్ చేసుకో ఏమన్నా మనకు అవకాశం ఉన్నప్పుడు చదువుకోవాలి నేర్చుకోవడం మంచిదే ఓకే అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే యా ముందే కొంచెం లేకపోతే ఏముంది రాదు నేను అనుకున్నా యాక్చువల్ గా సంజన కూడా మీతో వచ్చి 2 రోజుల నుండి మీరు మళ్ళీ మండే రోజు సెలవు అందరికి ఇది అప్పుడే 1 month బ్యాకే వాళ్ళు యా కష్టం కానీ సేమ్ డే అయినప్పుడు యాక్సెప్ట్ చేసాం కదా బాగుండదు మేము కొంచెం టైం పట్టింది రాదా ఈసారి మేము ప్లానే చేసుకోవాలి అసలు అన్ని కొంచెం అన్ని ఇంకా చూసుకొని చేసుకోవాలి ఉండండిలే చెప్పులు కూడా మామూలుగా అయినా రావచ్చు కదా ఈ బ్యాండ్ కోసం మామూలుగా ఎప్పుడైనా సరే Sadi, the bag is in my car. పర్లేదు పర్లేదు ఏమన్నా కావాలి ఏం వద్దు ఎంజాయ్ చేస్తారంటే హాయ్ ఎవ్రీవన్ సో మీరు కనుక ఫస్ట్ నుంచి వీడియో చూస్తూ ఉంటే మీకు తెలిసి ఉంటుంది దట్ మేము ఇప్పుడే సంజనాన్ని డ్రాప్ చేసి వచ్చాము ఎందుకు నాన్న అట్లా చూస్తున్నావు నా సాయి నాకు స్వీట్ అండ్ మా నేను ఇట్లా సంజనా సాయి చూస్తే వెంటనే తను చెప్పేసిద్ది అయితే మాకు ఇలానే సేమ్ సిస్టర్ వీడియో కల్లో కనిపిస్తుంది మా ట్విన్ థెరపీ ఉందన్నమాట నాకు సంజన ట్విన్స్ కాపోయినా కూడా ఇద్దరు ఇలా అనుకునే లోపల ఇద్దరు చెప్తుంటారు ఏ పాయింట్ తను చెప్పిద్ది అనుకుంటావా చెప్పేసిద్ది సో ఏంటమ్మా నువ్వు సంజన అయితే ఏం చెప్తావు నెక్స్ట్ అవును మేము ఎప్పుడే ఇంటికి వచ్చాము నేను చాలా అలసిపోయినాను ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి రేపు పొద్దున్నే టైంకి లెగవాలి రేపొద్దున్నే నేను కూడా అంతే టైంకి లెగవాలి అయితే సంజన అలాగే చెప్తాను అదే టైం అయితే 12:04 అయింది యాక్చువల్లీ అయితే మేము
కొంచెం మధ్యాహ్నం అయింది కదా మనం బయలుదేరాలకి. యాక్చువల్ పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు. ఇంట్లో సంజన ప్యాకింగ్ అవన్నీ చేసుకొని నిన్న పార్టీకి వెళ్ళి అవును ఇంటికి వచ్చి అన్ని చేసేసుకొని మేము బయలుదేరేసరికి 1:10 అలా అయింది. అక్కడికి అరౌండ్ 5కి వెళ్ళాము. 5కి వెళ్ళిన తర్వాత అంటే 1:30 అయినట్టుంది. 5కి వెళ్ళాము. అవును 5కి వెళ్ళేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ డిన్నర్ చేసేసి మేము మళ్ళీ అక్కడ 8:30కి బయలుదేరామా. 9 అయింది. 9:30 అయింది అనుకుంటా. 9:30 అయిందా? 9:30 అయింది. 9:30 అయింది. మేము ఇప్పుడే వచ్చాం అనమాట. బేసిక్ ఒక 10 minutes కూడా అవ్వలేదు, 5 minutes అయింది అంతే. అవును. సో ఇప్పుడే ఇంటికి వచ్చి అందరం అలసిపోయాము, ఎందుకంటే రాత్రి పనుకున్నాళ్ళు 2 అవ్వింది. మళ్ళీ ఈరోజు పొద్దున్నుంచి పని చేస్తానే ఉన్నాము. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు డిష్ వాష్ అన్ని పెట్టుకొని వెళ్ళాను. సాహితి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది, ఈ లోపల నేను అన్లోడ్ చేసేసుకొని. అవును సరే ఒక మాట చెప్దాము, ఇప్పుడే ఇంటికి వచ్చామనింది. సరే నువ్వు వచ్చాను చెప్పడానికి అంతే. సో ఏంటంటే బేసిక్లీ సంజనాని డ్రాప్ చేసాం కదా, తన ఫస్ట్ యాక్చువల్లీ ట్యూస్డే అనమాట, ఈరోజు సండే. బట్ మేము ఇండియాలో మండే వచ్చేసింది. అంటే మేము ఈ వీడియో ఎప్పుడు మనం డే పోస్ట్ చేస్తాం తెలీదు. మేము ఎప్పుడు ఫిల్మ్ చేస్తాం చెప్తున్నాను. సండే ఈరోజు, సంజనాది ట్యూస్డే నుంచి, అంటే ఒక డే మండే మా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనమాట. కొంచెం తనకి కొంచెం టైం కావాలి కదా, ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకొని వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని. అండ్ వాళ్ళకైతే లైక్ పొద్దున్నే ఆఫీస్కి కూడా వెళ్ళి రావాలి కాబట్టి ఒక 1 day 9 to 5 టైమింగ్. బట్ ఐ థింక్ అది హైబ్రిడ్. బట్ తను లైక్ ప్రతి డే వెళ్ళొస్తాను మోస్ట్లీ అని చెప్పింది. బట్ లైక్ హైబ్రిడ్ రోల్ కానీ ప్రతి డే వెళ్ళొస్తాను. పైగా ఇంటి దగ్గర నుంచి ఉంటే అది డిఫరెంట్. ఇప్పుడు ఏంటంటే తను వెళ్ళిందే వర్క్ గురించి కాబట్టి, తను వెళ్ళింది ఇంటర్న్ కోసం కాబట్టి తనకి ఏంటంటే కంపల్సరీ నేర్చుకోవచ్చు కదా, ఎక్కువ ఏమంటారు, ఎక్కువ అందరితో మాట్లాడచ్చు, నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా అందరితో. టీము ప్లస్ మిగతా అందరు ఇంటరాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఎప్పుడు వెళ్ళొస్తాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో చాలా థింగ్స్ ఉన్నాయి సంజనాకి నచ్చాయి. ఇప్పుడు వాళ్ళు తనకు కూడా షేర్ చేసుకుంటుంది కదా ఎల్లుండి, తిని కూడా చాలా ఎక్సైటింగ్. మేము కార్ రైడ్ మొత్తం అదే మాట్లాడుకుంటా ఉన్నాం, అక్కడ ఏముంది. ఓకే, కార్ రైడ్లో నేను సంజన ఏం చేస్తాను అంటే కొంచెంసేపు బోబా గురించి మాట్లాడుకున్నామా, దాని తర్వాత మాట్లాడుకుంది. మధ్యలో ఒకసారి స్టాప్ అయ్యేటప్పుడు చెప్పారు ఇంకో 10 minutesలో ఇక్కడ మాల్ వస్తుంది, ఇక్కడ ఆగుదాము అని జస్ట్ మెసేజ్ చేశారు అంతే. వీళ్ళే మాట్లాడుకుంటున్నారు. అవును. సో కొంచెంసేపు బోబా తాగాము, దాని తర్వాత అది మ్యాంగో స్వీట్ ఉంది అది ఐస్ క్రీమ్ అది తిన్నాము. వాళ్ళు నేనే తిన్నా, సంజన నాకు వద్దనింది. సంజన చాక్లెట్స్ తినింది, ఆ ట్రఫల్స్ ఉన్నాయి కదా. బ్రేక్లో అప్పుడు సంజన అది అమ్మోళ్ళకి ఇచ్చేసాము, నేను నాకు తిన్నాను. అండ్ దెన్ ఇంకో కొంతసేపు సాంగ్స్ విన్నాము. సాంగ్స్ విన్న తర్వాత కొంతసేపు మాట్లాడుకున్నాము, లైక్ సంజన వాళ్ళ ఆఫీస్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి అక్కడ చేయొచ్చు ఆ ఏరియాలో. సాహితి వర్క్ చేస్తున్నా కూడా, సాహితి ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 year నుంచి కోఆప్ సై చేస్తుంది. చేసినా కూడా తనది ఎలా వర్క్ అయిందంటే చదువుకుంటా చేయటం కదా కోఆప్ అంటే. తను అప్పుడు ఆఫీస్కి 1 or 2 times వెళ్ళి వచ్చేది అంతే, అది కూడా సర్టెన్ టైము, 1 or 2 times మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. అందుకని సాహితి ఫుల్ ఫ్లెడ్జ్లో ఆఫీస్ని అంత ఎంజాయ్ చేయలేదు అనమాట. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తుంది. సంజన అది అలా లేదు. సంజన ఇంటర్న్ కాబట్టి 3 months చేసుకుంటుంది. అవును. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట. సంజన పిహెచ్డి చేస్తుంది కదా, సో పిహెచ్డి చేసేటప్పుడు స్కూల్ మంత్స్ ఉంటాయి కదా, September to May, అప్పుడు మొత్తము వాళ్ళే ఎదురు ట్యూషన్ ఫీజ్ కడతా మనకి డబ్బులు కూడా ఇస్తారనమాట. సో తనకి ఎంత పే చేస్తారో అది మొత్తం లైక్ శాలరీ లాగా స్కూల్ వాళ్ళు ఇస్తారు, బికాస్ తను టీఏ ప్లస్ పిహెచ్డి చేస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఇంకో 3 months ఉంటాయి కదా, లైక్ సెలవులు ఉండే 3 months వస్తాయి కదా, 3 months సమ్మర్ హాలిడేస్ అప్పుడు తను ఇంటర్న్షిప్ చేస్తుంది అనమాట. దీనికి అసలు ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి అప్లై చేసుకున్నారు. జూలై నుంచి సాహితీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ అప్పుడు మేము వచ్చేసిన అప్పటి నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేస్తే చాలా వచ్చినాయి సంజనాకి. యాక్చువల్లీ అది ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లైక్ చాలా ప్రాసెస్ ఉంది యాక్చువల్గా, చాలా టైం టేకింగ్, చాలా టైం పడుతుంది. ఏదో అలా వెళ్ళిపోయి ఒక 10 అప్లై చేసేసాం మాకు వచ్చేసింది అని చెప్పడానికి లేదు. చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి, ప్రతి దాంట్లో డిఫరెంట్ ప్రతి కంపెనీ డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఈ 3 months లోపల ఒకసారి సంజనాని తెప్పి ఇంటికి వచ్చిద్ది కదా, ప్రతి వీకెండ్లో ఇంటికి వచ్చిద్ది మోస్ట్లీ. సో ఇంటికి వచ్చినప్పుడు మేము అది ఒక వీడియో చేస్తాం, ఎందుకంటే ఇంటర్న్షిప్ ప్రాసెస్ కొంచెం లైక్ కాంప్లికేటెడ్ ఉంటుంది, ఎస్పెషలీ సంజన చేసే ఫీల్డ్లో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, బికాజ్ ఇట్స్ సో కంపాటిటివ్, లైక్ చాలా చాలా సూపర్ కంపాటిటివ్. ఇంకొక థింగ్ ఏంటంటే నాకు వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది, జాబ్ కన్నా కూడా ఇంటర్న్స్ రావటం ఇంకా టఫ్ అంట. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సంజనాకి పిహెచ్డీలో ఫస్ట్ ఇంటర్ను, సో చాలా టఫ్ ఉంటుందంట పాపం. బాగానే అన్ని ఇంటర్వ్యూలో చాలానే వచ్చినాయి. సో సంజన అసలు అట్లా చేసింది, అది డెఫినెట్గా ఒక వీడియో మీకు చేస్తాం, మీకు కూడా ఎవరికైనా హెల్ప్ఫుల్ ఉంటుందేమో.
సో యా దానికోసం ఎక్కడున్నాను యా సో బేసిక్లీ ఏంటంటే సంజన ఆఫీస్లో చాలా యాక్టివిటీస్ అయినా జరుగుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ ఎల్లుండి తెలుస్తాయి, తెలిసిన తర్వాత సాహితి షేర్ చేస్తుంది. యా సంజనాకు కూడా మేము కార్ రైడ్లో ఒక 2-3 టైమ్స్ ఫేస్ టైం చేసాము అండ్ ఇప్పుడు పనుకుంటానని చెప్పింది. ఇంటికి వచ్చినాక ఇంటికి చేరుకున్నామని చెప్పేసి ఇప్పుడు పనుకుంటుంటాను. మేమైతే పనుకోబోతున్నాం, మీకు ఈ అవుట్రో ఇచ్చేసి చెప్దామని. సో యాక్చువల్ అయితే ఈరోజు ఫస్ట్ టైం అనుకుంటా సంజన 3 hours ఇన్ అ స్ట్రెచ్ డ్రైవ్ చేయటం. ఎప్పుడు అంత దూరం ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో అందుకని నేను చాలా కష్టపడి కొంచెం ఎంటర్టైన్ చేయడానికి చూసాను. బికాజ్ ఎవరికైనా అంత లాంగ్ అంటే కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. జస్ట్ 1 బ్రేకే తీసుకుంది మధ్యలో కూడా, అడిగినా కూడా వద్దు అనింది అనమాట. మెసేజ్ పెట్టినా అక్కర్లేదు, ఒకసారి ఆగాం కదా, చిన్నగా అలా ఇన్నర్ రోడ్స్ కొన్ని అట్లా కొంచెం హైవే అలా తీసుకున్నాం. యా ఆల్రైట్. సో ఇప్పుడైతే we will see you guys in our next video. And ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాబోతున్నాయి, ఎందుకంటే సంజన అక్కడ మేము ఇక్కడ అసలు ఏమవుతుంది నెక్స్ట్ మాకు కూడా ఏం తెలీదు ఎలా ఫిల్మ్ చేస్తామో ఏంటో. యాక్చువల్లీ అదొక క్వశ్చన్ వచ్చింది, లైక్ అట్లా ఫిల్మ్ చేస్తారు, అట్లా ఎడిట్ చేస్తారు, అట్లా పోస్ట్ చేస్తారంటే మాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు. మనందరం కలిసి చూద్దాం అసలు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎలా ఉండబోతున్నాయి, వీడియోస్ ఎలా చేయబోతున్నామని. సో మేము కూడా అసలు ఆలోచించుకోలేదు. సో ఇప్పుడు ఆలోచించుకోవాలి, బట్ ఇప్పుడు ఆలోచించలేదు, నిద్ర వస్తుంది. ఇప్పుడు ఓన్లీ మైండ్లో నిద్ర అనే గుర్తొస్తుంది. ఓకే ఎవ్రీవన్, సీ యూ గైస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్. Se acabó. Free drinks in the house.